హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హిమజ ఫ్యామిలీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మా తమ్ముడు మ్యారేజ్ చూద్దాం రండి. ఫస్ట్ నలుగులతో ప్రారంభమైంది. తర్వాత చూడండి అంతా బంధువుల సందడితో, వదిన మరదళ్ళ, అక్కా చెల్లెళ్ళు అందరూ నలుగులు పెట్టి చేతుర్లు ఆడుకుంటూ పసుపులు రాసుకుంటూ ఎంతో సందడిగా జరిగిందండి మ్యారేజ్. చూడండి, మ్యారేజ్ పెట్టాను మొత్తం వీడియో. వాళ్ళ ఫ్రెండ్స్ వేసారండి డ్యాన్స్. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఎంత కామెడీగా ఉందంటే అంత కామెడీ ఉంది. చాలా బాగా వేసారండి. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. పెళ్లి పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు పిల్లలు అంతా కష్టపడి మండపాలు అన్నీ పెళ్లి పనులన్నీ చూసుకున్నారండి. వీడియో చూస్తున్నారుగా, చిన్నపిల్లడు తోడుకు పెళ్లి కొడుకు, అక్క కొడుకు. ఇంకా బంధువులు ఉంటే అంత సందడిగా ఉంటుంది కదండి. పెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంత ఒంటరిగా ఇప్పుడున్న అంత ఆనందం ఉండదు. చూడండి, బంధువుల సందడితో చాలా సందడిగా జరిగిందండి మ్యారేజ్. ఇలాంటి పెళ్ళిళ్ళప్పుడు అందరు ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు అందరు కలుస్తారు కదండి. చాలా హ్యాపీగా ఉంటుందండి అది జరిగే పెళ్లి తంతు మొదలైన దగ్గర నుంచి చివరి వరకు. మొత్తం తెలుగువారి పెళ్లి సందడి కనిపిస్తుందండి. పెళ్ళిళ్ళు వైకుంఠంలో జరుగుతాయి అంటారు. చూడండి, పిన్ని బాబాయ్ అందరూ దేవుళ్ళతో ఆశీర్వాదాలతో వాళ్ళు కలకాలం హ్యాపీగా ఉండాలని దీవిస్తూ వాళ్ళు నలుగురు వెళ్తున్నారండి. ఇలాంటి పల్లెటూరుల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల జరుగుతాయి. మన సంప్రదాయాలను మర్చిపోకుండా పాటిస్తూ ఉన్నామండి. చిన్న పెద్దలు అందరూ. చూడండి, చెల్లి అక్క అవుతుంది అనుకుంటాను. ఇది నేను అక్షంతలు వేస్తున్నాను. ఎట్లయినా తెలుగువారి పెళ్ళిళ్ళు చాలా బాగుంటాయి. సందడితో, బ్యాండ్ మేళంతో, మంత్ర వాయిద్యాలతో, పచ్చని తోరణాలతో, తాంబూలాలు ఒక్కసారి జీవితాంతం గుర్తుండిపోయాయండి. ఒక్కసారి జరిగే పెళ్ళిళ్ళు మెమరీస్. బంధువులు చూడండి, పసుపు వస్తుంది. మా మరదలు మొహం నిండా పులిని పెట్టేశారు మొత్తానికి. వీళ్ళిద్దరు మరదలు, తమ్ముడు. చూడండి, అక్క బావ వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. అక్షంతలు వేసి నలుగు పెట్టి. జరిగిందండి పెళ్ళి. కానీ అంత హైలైట్ ఏంటంటే వాళ్ళు చూడండి ఆ పసుపులు రాసుకోవడం మొత్తం పూసిందండి. మా అమ్మాయి నిండా పూసి పెట్టేసింది. చూడండి, తర్వాత మండపం దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, మండపం పైన ఇంకా పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నారు. బ్యాండ్ మేళం ఉంటేనే పెళ్ళి అనిపిస్తుందండి. బ్యాండ్ మేళంతో, మంగళ వాయిద్యాలతో, పూజారి మంత్రాలతో అలా వైకుంఠంలో పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఆ డెకరేషన్ భలే చేశారు. మా మరదలు చెల్లి వాళ్ళ మరిదిగారు డైరెక్షన్లో మొత్తం జరిగింది. ఆ మండపాన్ని అంతా డెకరేషన్ చేశారు. పెళ్ళి డెకరేషన్ మొత్తం మేమందరం మండపం పైనే ఉన్నామండి. మా తమ్ముడికి పూజారి చూస్తూ ఉన్నామండి చేసేయండి అన్నీ అందిస్తూ అక్కడే
ఊటీగా పోసుకుంటున్నాడు. జీలకర్ర బెల్లంతో అంత అయిపోయింది. ఇలా ఉంటాయండి పెళ్ళి సందడి. ఇది ఏపీలో జరిగే పెళ్ళి అండి. గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి మండలం తాడేపల్లి జరుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అంతా బాగా రెడీ అయ్యింది. చాలా ఆనందంగా చూస్తున్నారండి. ఇసుకగా వేసుకుంటున్నారు కరంగాలు. అడి చేసి వేసి పూజారికి నెత్తి మీద చేసుకున్నారు. పెళ్లి కూతురు ఏం తగ్గట్లేదండి పెళ్లి కొడుకు అంటే. ఇది కదా పెళ్ళి అంటే. అవును, బంధుమిత్రులు అందరి మధ్యలో జరిగే పెళ్ళి చాలా అందంగా బెండు ఫ్రెండ్స్ తల ఉంచమంటున్నారు. ఎందుకు ఉంచుతారండి? మా తమ్ముడు మా పెళ్లి కూతురు తరపున తలని చేపించుకోమంటున్నారు. మా వాడు అసలు తగ్గడండి. లాస్ట్కి అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత తరంగా జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి వాళ్ళ డ్యాన్స్ చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ డ్యాన్స్. కాపీ రైట్స్ అవుతాయని నేను బాగా సౌండ్ తగ్గించేసానండి. సాంగ్స్ మంచి మంచి పెట్టారు. అలా పాత సాంగ్స్, అల్లు రామలింగయ్య గారి సాంగ్స్ అవన్నీ పెట్టేశారండి డ్యాన్స్. చూడండి, లాస్ట్ చివరి దాకా చూడండి. పెళ్లి కొడుకు తల్లి గారండి, మా పిన్ని గారు నుంచోలేక తిరుగుతుంది. మ్యారేజ్ ఇలా అయిందండి, చూస్తున్నారు. మళ్ళీ స్టేజ్ మీద డ్రెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ మీద కూర్చున్న తర్వాత అందరూ గిఫ్ట్లతో ఇస్తూ దిగారు ఫొటోస్. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ డ్యాన్స్ వేశారు. చూడండి, చాలా బాగుంది. ఎంతో ఘనంగా జరిగింది. కొంచెం అట్లా జీవితాంతం గుర్తుండే పెళ్ళిళ్ళు, స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి. మా అమ్మాయి మా వారు బయటికి వెళ్తున్నారండి పెళ్ళి అయిందని. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ విన్యాసాలు ఒక్కొక్కడి. చూడండి, వాడు పాట పాడుతుంటే డ్యాన్స్ అల్లాడిచ్చారు పెళ్లి కొడుకుని. ఈ బాజీ అంటారు ఈ అబ్బాయిని. చూడండి ఎట్లా చేస్తున్నాడు. నీకుందిరా అంటున్నారండి. మామూలు కామెడీ చేయలేదండి. నీకుందిలే అంటున్నారు, దరువు ఉందిలే అంటున్నారు. చూస్తుంటే కళ్ళు రెండు సరిపోలేదండి. అక్కడ ఏడుస్తా యాక్షన్ చేస్తున్నాడు, నీకుందిరా అని. నన్ను వదిలేయండిరా బాబు అంటున్నాడు పెళ్లి కొడుకు. అయినా వాళ్ళు వినిపించుకోవట్లే. మా పెళ్ళిళ్ళు అన్నిటికీ చేసావు కదా, నీకుంది ఇప్పుడు అని మొత్తం చూపిస్తున్నారు. ఈయన వాళ్ళ పెళ్ళిళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళి అల్లరి అల్లరి చేశాడు. అందుకే ఇప్పుడు ఈయనకి అల్లరి చేస్తున్నారు. కూర్చొనిట్లేదండి. వద్దురా బాబు నేను చెయ్యను డ్యాన్స్ అంటే, కాదు చేయాల్సిందే అంటున్నారు. పెళ్లి కూతురు సైలెంట్గా ఉంచొని వస్తుంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని.
చాలా ఆనందంగా ఉందండి. ఫ్రెండ్స్ మామూలుగా చేయలేదు. వాళ్ళు పని ఎంత చేశారో లాస్ట్‌కి ఎంజాయ్ కూడా అంతే చేశారు. ఇట్లా మంచి ఫ్రెండ్స్ ఉండాలండి ఎవరికైనా. మంచికైనా చెడుకైనా ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరు చేయలేరు ఇలాంటి పనులు. మామూలుగా వేయలేదండి, అల్లాడిచ్చారు బాగా. ఇంకా సాల్లే పండ్రా అంటున్నా వదలటం లేదు. ఒక్కొక్కడు డాన్స్ మామూలుగా చేయలే. వెళ్దామని పెళ్లి కూతురుని తీసుకొని దిగుతున్నాడు, దిగనీయట్లేదండి. పాటలు వేయండి, పాటలు పెట్టండి అంటున్నారు డాన్స్లు వేయటానికి. వాడిని దిగనీయటం లేదు, వాడికి ఆకలి అవుతుందని చెప్పినా కూడా. తినొచ్చులే పదరా కూర్చొని మళ్ళీ కూర్చోబెట్టారు. అమ్మాయి సైడ్కి వచ్చేసింది, చూడండి అల్లాడిచ్చారు. టక్కు గిక్కు మొత్తం ఊడిపోయింది. భుజాల మీద వేసుకునే బాల్ ఎగరేసినట్టు ఎగరేస్తున్నారు. ఈయన కూడా అంతే చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ మ్యారేజ్ టైంలో. డెకరేషన్ బాగుంది కదండి. వెళ్ళనీయట్లేదండి మా తమ్ముడిని. చూసారుగా మా తమ్ముడు మ్యారేజ్ ఎంత సంతోషంగా హ్యాపీగా జరిగిందో. వీడైతే అసలు డ్యాన్స్ ఆపట్లేదండి బాజీ. అక్కడ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరి చాలాసేపు డ్యాన్స్ చేశారు. పెళ్లి కూతురిని పక్కన పెట్టారు. చూడండి, మీ పెళ్ళిళ్ళలో కూడా ఇంతే జరిగి ఉంటాయి కదా. ఇంత ఎంజాయ్ చేస్తే చెప్పండి. నచ్చితే చాలా బాగా చేశారు అని కామెంట్ చేయండి. ఎట్లా ఉందో వీడియో చూసి చెప్పండి. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మా తమ్ముడు మ్యారేజ్ వీడియో ఒక లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డాన్స్లు అయిపోయినాయండి, ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీళ్ళు మళ్ళీ వచ్చారండి, ఫొటోస్ దిగుతున్నారు. ఫ్రెండ్స్ ఉండాలండి, మంచికైనా చెడుకైనా దేనికైనా. చూడండి, చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒకే యూనిఫామ్ తెచ్చుకున్నారు ఫొటోస్ దిగటానికి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఇది కదా పెళ్ళంటే. వైకుంఠంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటారు, నేనేమో అన్నట్టుంది. బంధుమిత్రులు ఆనందంతో చక్కగా చేసుకున్నారండి. ఆయన విష్ణుమూర్తి పూజిస్తున్నాడు పెళ్ళి కొడుకు.